హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను ఈరోజు పచ్చి రొయ్యలతో పిడిపి చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా 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 నచ్చుతుంది. అందరికీ నచ్చే రెసిపీ ఇది. తప్పనిసరిగా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు ఈ రొయ్యల్ని నేను క్లీన్ చేసి తర్వాత ప్రాసెస్లోకి వెళదాము, ఓకే? ఇలాగా ఈ రొయ్యలకి నేను ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, తర్వాత గరం మసాలా, ఒక్క చిన్న ముక్క అల్లం. ఓన్లీ అల్లమే వేసుకోవాలి, మర్చిపోకండి. రొయ్యలు వేసేటప్పుడు వెల్లుల్లి వేయకూడదు. వెల్లుల్లి వేస్తే టేస్ట్ మారిపోతుంది. అల్లం తురుము మాత్రం వేసుకోవాలి. అది చూపిస్తాను, ప్రొసీజర్ అంతా చూపిస్తాను. ఈ రొయ్యలు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. ఫస్ట్ ఏమీ వేయకూడదు, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఉడికించాలి. మనం వాటర్ కూడా వేయకూడదు. ఇది మనం ఎలా కడిగామో అలాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉడికించుకోవాలి, ఓకేనా? ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఇవి ఉడికిన తర్వాత తెల్లగా వస్తాయి. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. అయితే ఇవి మాకు గోదావరి దగ్గర కాబట్టి గోదావరి రొయ్యలు అనమాట. మీరు చూసారు కదా ఇందాక, గోదావరి రొయ్యలేమో పైన తెల్లగా ఉంటుంది పొట్టు. అదే సముద్రపు రొయ్యలు అయితేనేమో పైన ఉన్న పొట్టు ఎర్రగా ఉంటుంది. అదే డిఫరెన్స్. ఇంతవరకు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు దీన్ని 1 నిమిషం చల్లారనిచ్చి దీన్ని అంటే మనం చేతితో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే అదే చిన్న మిక్సీ జార్లో ఒక పలస ఇచ్చి కూడా చేసుకోవచ్చు. నేనైతే చేతితో ట్రై చేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని నేను ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ వేసిన ఆయిల్ ఇది. చెప్పాను కదా, మనం ఏదైనా గారెలు, వడలు ఇలాంటివి ఏం వేసుకున్నా వెంటనే ఆయిల్ వాడేసుకోవాలన్నమాట. ఇమీడియట్గా వాడేసుకోవాలి. తర్వాత మనం ఉడికించాం కదా, వీటిని ఇలాగా అంటే ఈ చేతితో కష్టం, మిక్సీ జార్లో వేస్తాను. చిన్న జార్లో వేసి చక్కగా ఒక పలసిద్దాం. మీకు కనిపిస్తుందని ఇక్కడ ఎదురుగా పెడుతున్నాను, వీడియో కనిపిస్తుందని. ఇప్పుడు ఒక పలస ఇచ్చుకుంటే అవి క్రష్ అవుతాయి అన్నమాట. మరీ పేస్ట్లా కాకుండా ఇలా చేసుకోవాలి, ఓకే? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్లో ఫస్ట్ మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. అది న్యూ ఫోన్ అండి. ఏం జరుగుతుందంటే నేను వీడియో అవుతుంది అనుకుని చేస్తున్నాను. ఇప్పుడు మిస్ అయింది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం తురుము వేసాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రొయ్యలు మిక్సర్ని వేసాను అనమాట. అదంతా వీడియో అవ్వలేదు. అది చాలా బాధ వేసింది. మొన్న ఒకసారి 2 టైమ్స్ అలాగే మిస్ అయింది చేసే రెసిపీ. అందుకని నేను చేసిన పని చెప్పాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మొత్తం అన్నీ వేసి రొయ్యలు మిక్సీ పట్టుకున్నది కూడా వేసి ఇలా కలుపుతున్నాను అన్నమాట.
ఇప్పుడు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసి వేసాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఇది ఇప్పుడు కలుపుతున్నాను. అయితే మనం ఇలా కలిపేసిన తర్వాత ఒక్క పావు టీ గ్లాసు అంటే కొంచెం అనమాట, అంటే చెయ్యి కడుక్కున్న నీళ్ళంతా వేసి ఒక్క 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ దీన్ని అలాగే ఉడికిద్దాం. పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. తర్వాత దీనిలో కాంబినేషన్గా చారు పెడుతున్నాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత నేను వరుసగా అన్నీ వేస్తాను చూడండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేస్తాను అన్నమాట తాలింపులో. తర్వాత ఇదేంటి ఇంగువ కూడా వేస్తాను. మెంతులు వేసాను, జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ ధనియాలు వేసాను. ఇది నేను పెట్టే చారుకి ధనియాలు వెరీ ఇంపార్టెంట్. చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను, కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది పోపు అంతా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఆ తర్వాత ఆ వాటర్ కొంచెం ఇంగువ వేస్తున్నాను చూడండి. ఆ వాటర్లోను కొంచెం పసుపు, చారు అంటే కొంచెం పసుపు ఎక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి కాబట్టి 1 స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం, చారుకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను అనమాట. వేసేసి వాటర్ వేస్తున్నాను చూడండి. పోపు వేగిపోయింది. ఈ వాటర్లో మనం ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకుందాము. వేసిన తర్వాత నీళ్ళు కాగుతూ ఉంటాయి కదా, ఈ లోపు చింతపండు కడిగింది కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎంత చారు కావాలో దానికి సరిపడా నీళ్ళు పెట్టుకోవాలి. ఓకేనా? మన ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కావాల్సినంత నీళ్ళు పోసుకుంటే, అంటే చింతపండు సరిపడా వేస్తాం కదా మనం ఎంత చారు పెట్టుకుంటాం అనేది. అప్పుడు వాటర్ ఎక్కువ వేసుకుంటే మరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ టైప్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపులో ధనియాలు వేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో చారు. ఒకవేళ మనం ధనియాలు తింటే ఓకే, తినకపోయినా సరే వాటిని పక్కకు తీసి పెట్టుకున్న ఫ్లేవరు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. మర్చిపోకుండా ట్రై చేయండి. అది కారం చూసారా, పావు స్పూన్ వేస్తున్నాను. ఒక 15 నిమిషాల చారు మరిగిద్దాం. మరిగిన చారు చాలా టేస్టీగా ఉంటుంది. చారు చూసారా ఎంత చక్కగా మరుగుతుందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో. మూత తీయగానే చాలా మంచి స్మెల్ వచ్చింది చూసారా. అయిపోయింది, నేను స్టవ్ కట్టేస్తాను. ఇంత టేస్టీ చారు, రొయ్యల పిడుపు ఈరోజు మా కర్రీ. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.